సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని కాపాడుకోవడానికి ఆడుతున్న జగన్ నాటకంలో భాగమే బీసీ రిజర్వేషన్ అంటూ విమర్శించారు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించు నీ పాలన ఏంటో తెలుస్తుందన్నారు. ప్రధాని మోడీని దించడం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్లే కాలేదు, నీ వల్ల అవుతుందా అని మండిపడ్డారు. మోడీ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దెదించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. కేవలం మోడీని దూషిస్తే నీ కుర్చీ కాపాడుకుంటావు అనుకుంటున్నామేమో, కానీ నువ్వు అబాసు పాలైతున్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు, రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ముందు స్థానిక ఎన్నికలు పెట్టమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఢిల్లీ దాకా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, కనీసం నీ రాష్ట్రంలో ఉన్న 31 జడ్పీటీసీ చైర్మన్లు గెలిపించుకునే దమ్ము ధైర్యం నీకు ఉన్నదని అడుగుతున్నా. ఎన్నికలు పెట్టి ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా నిజంగా కూడా ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి నువ్వు అవినీతికి ఛాంపియన్ కదా. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించి 31 జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకోమను నేను రాజకీయ సన్యాసం చేస్తాను తెలియజేస్తా ఉన్నా. నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను